సో ఇన్లైన్ 2 సిలిండర్ 2 స్ట్రోక్ ఇంజిన్. సో నిన్న డిస్కస్ చేసాం ప్రైమరీ ఫోర్సెస్ అండ్ ప్రైమరీ కపుల్ పాలిగాన్ గురించి. సో suppose mass of the reciprocating mass to analyze the primary forces and primary couple diagrams or polygons. So we need to transfer, అంటే మనం ఈజీ అవ్వడం గురించి ఈ మాస్ అనేది రెసిప్రోకేటింగ్ మాస్ అనేది క్రాంక్ పిన్ దగ్గర ఉందని అజ్యూమ్ చేసుకున్నాం. బట్ ఇట్ ఈస్ నాట్ ద యాక్చువల్ కేస్. ఓకే, సో బట్ అలా అజ్యూమ్ చేసుకున్నాం అనాలిసిస్ సింపుల్గా అవ్వడానికి, జస్ట్ అంతే. సో ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసాము. సో అలాగే సిమిలర్గా ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసాము. సో మనం ప్రైమరీ ఫోర్సెస్ అండ్ ప్రైమరీ కపుల్స్ ప్రైమరీ ఫోర్సెస్ బ్యాలెన్స్ అయినాయి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ షాఫ్ట్ మీద మనకి 2 ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి, ప్రైమరీ ఫోర్సెస్. ఒకటేమో ఈ క్రాంక్ వల్ల ఈ డైరెక్షన్లో ఒక ప్రైమరీ ఫోర్స్ వస్తుంది, అలాగే నెక్స్ట్ ఈ డైరెక్షన్లో ఇంకొక ప్రైమరీ ఫోర్స్ వస్తుంది. ఈ రెండు కూడా ఈక్వల్ మాసెస్. సో మొత్తం ఐడెంటికల్ ఇన్లైన్ ఇంజిన్స్ గురించి చెప్పినప్పుడే ప్రతి యూనిట్ కూడా ఐడెంటికల్ అని చెప్పాను. సో వాట్ ఎవర్ ద అమౌంట్ ఆఫ్ మాస్ దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద ఫస్ట్ మెకానిజం, ఇట్ విల్ బి ఈక్వల్ టు ది రెసిప్రోకేటింగ్ మాస్ ఆఫ్ ద సెకండ్ మెకానిజం. సో అన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి, ఐడెంటికల్గా ఉంటాయి. సో ఇక్కడ ఈ రెండు ఫోర్సెస్, ఇది ఒకటి థీటా డిక్రీస్ చేస్తుంది, సో దీనికి ఆపోజిట్గా 180 ప్లస్ థీటా చేస్తుంది. సో రెండు కూడా ఈక్వల్ అండ్ ఆపోజిట్ కాబట్టి ప్రైమరీ ఫోర్సెస్ అనేవి బ్యాలెన్స్ అయినాయి 2 సిలిండర్ 2 స్ట్రోక్ ఇంజిన్. బట్ వాట్ అబౌట్ ప్రైమరీ కపుల్ పాలిగాన్? సో ప్రైమరీ కపుల్ పాలిగాన్ ఇట్ ఈస్ నాట్ ఏ క్లోజ్డ్ వన్. సో మనకి సమ్ సెట్ అయిన కపుల్ అనేది యాక్ట్ అవుతుంది. సో ఇది రెఫరెన్స్ ప్లేన్ ఆర్ ఇంజిన్ సెంటర్ లైన్ రెఫరెన్స్ ప్లేన్ కింద తీసుకున్నాము. సో అక్కడ నుంచి మనం మూమెంట్స్ కనుక్కున్నాము. సో బట్ ఇట్ ఈస్ నాట్ క్లోజ్డ్. సో మనకి క్లోజ్ అవ్వలేదు కపుల్ పాలిగాన్ అనేది. ఓకేనా, ఇట్ ఈస్ నాట్ క్లోజ్డ్. సో విచ్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ ప్రైమరీ కపుల్ polygon is there, so which is not balanced. Primary couple is not balanced in this 2 cylinder 2 stroke engine. So the amount of unbalanced primary couple, so మొత్తం ఈ సిస్టమ్ మీద యాక్ట్ అవుతున్న అన్బ్యాలెన్స్డ్ ప్రైమరీ కపుల్ ఎంత అంటే నిన్న ఆల్రెడీ డిస్కస్ చేసాము, m ఇంటూ r ఇంటూ ఒమేగా స్క్వేర్ l కాస్ థీటా. ఓకే, దట్ ఈస్ ద అన్బ్యాలెన్స్డ్ ప్రైమరీ కపుల్. సో నెక్స్ట్ మనం సెకండరీ క్రాంక్స్ గురించి డిస్కస్ చేయాలి, ఎందుకంటే మనకి ప్రైమరీ ఫోర్స్తో పాటు సెకండరీ ఫోర్స్ కూడా వస్తుంది. సో సెకండరీ ఫోర్స్ మ్యాగ్నిట్యూడ్ ఎంత అంటే m ఇంటూ r ఒమేగా స్క్వేర్. సో సెకండరీ ఫోర్స్ ఎంత అంటే mr ఒమేగా స్క్వేర్ కాస్ 2 థీటా బై n. సో మనకి ప్రైమరీ ఫోర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత అంటే mr ఒమేగా స్క్వేర్ కాస్ థీటా. సో ప్రైమరీ ఫోర్స్ మేక్స్ an angle theta. If primary crank makes an angle theta, your secondary crank should make an angle of 2 theta. సో ప్రైమరీ క్రాంక్ ఇక్కడ 2 theta డిగ్రీస్ చేస్తుందంటే దాని కరస్పాండింగ్ సెకండరీ క్రాంక్ అనేది 2 theta డిగ్రీస్ చేస్తుంది. సో అది ఇక్కడ రిప్రజెంట్ చేశారు, చూడండి. సో సెకండరీ క్రాంక్ కరస్పాండ్స్ టు ది ఫస్ట్ ప్రైమరీ క్రాంక్. సో ఇది ఎంత 2 theta. సో ఇక్కడ థీటా కాబట్టి, సో ఫస్ట్ సిలిండర్తో థీటా ఉంది కాబట్టి ఇది ప్రైమరీ క్రాంక్ యొక్క యాంగిల్. సో సెకండరీ క్రాంక్ యాంగిల్ కావాలంటే 2తో మల్టిప్లై చేయాలి, సో 2 theta. సో సిమిలర్గా ప్రైమరీ క్రాంక్ ఈ 2 సిలిండర్ది ప్రైమరీ క్రాంక్ ఎంత యాంగిల్ చేస్తుంది 180 ప్లస్ థీటా. సో దాన్ని మనం 2తో మల్టిప్లై చేయాలి. సో 2 ఇంటూ 180 ప్లస్ థీటా. సో మనకి ఎంత వస్తుంది 360 ప్లస్ 2 theta. ఓకేనా, ఇక్కడ ఇచ్చారు చూడండి 360 ప్లస్ 2 theta. సిమిలర్గా ఇది 2 theta. ఓకే, సో సెకండరీ ర్యాంక్ ఆఫ్ ది ఫస్ట్ సిలిండర్ మేక్స్ an angle 2 theta with respect to the reference, and similarly secondary crank of the second cylinder makes an angle of 360 plus 2 theta with respect to the reference line. సో దీన్ని బేస్ చేసుకుని మనం సెకండరీ ఫోర్సెస్ని డ్రా చేస్తాము. సో సెకండరీ ఫోర్స్ డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే, ఓకే, సెకండరీ ఫోర్స్ పాలిగాన్ డయాగ్రామ్, ఎందుకంటే ఇది ట్రయాంగిల్ ఆర్ పాలిగాన్ రాదు, జస్ట్ ఓకే. ఫస్ట్ ఒక రెఫరెన్స్ ప్లేస్ చేసుకోండి.
So this is our reference point. So next, ఫస్ట్ సెకండరీ క్రాంక్ ఉంది కదా. సో ఫస్ట్ సెకండరీ క్రాంక్ దగ్గర ఇక్కడ యాక్చువల్గా మాస్ ఉన్నట్టు, ఓకేనా. ఇది హైపోథెటికల్ మాస్, ఓకేనా. హైపోథెటికల్ మాసెస్ ఇవి. సో ఇప్పుడు ఇక్కడ మాస్ ఉంది, క్రాంక్ రొటేట్ అవుతున్నప్పుడు ఐ మీన్ మనకి ఏ డైరెక్షన్లో వస్తుంది సెంట్రిఫికల్ ఫోర్స్, ఈ డైరెక్షన్లో మనకి సెకండరీ యాక్సిలరేటింగ్ ఆర్ సెకండరీ సెంట్రిఫికల్ ఫోర్స్ వస్తుంది. సో ఇది ఫస్ట్ది. నెక్స్ట్ ఇదే సేమ్ డైరెక్షన్ ఇది, ఎందుకంటే 2θ + 360 + 2θ ఈ రెండు కూడా సేమ్ డైరెక్షన్స్, ఓకేనా. సిలిండర్ 1 ఎంత వస్తుంది అంటే ఇక్కడ ఉన్న మాస్ m అనుకోండి, ఈ క్రాంక్ లెంత్ ఎంత ఉంటుంది r/4n, ఇది రొటేట్ అవుతున్న స్పీడ్ ఎంత అంటే 2ω. సిమిలర్గా ఇక్కడ ఉన్న మాస్ m, ఇది ఇమాజినరీ క్రాంక్ ఆర్ సెకండరీ క్రాంక్. ఇది సెకండరీ క్రాంక్ లెంత్ ఎంత ఉంటుంది r/4n, r/4n ఉంటుంది. అండ్ సెకండరీ క్రాంక్ విల్ రొటేట్ విత్ అన్ యాంగులర్ వెలాసిటీ ఆఫ్ 2ω. ఓకేనా. ఇది ఆల్రెడీ ప్రైమరీ క్రాంక్ అండ్ సెకండరీ క్రాంక్ని మనం కంపేర్ చేసి రాసినవి అవి, ఓకేనా. ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఎంత అవుతుంది సెంట్రిఫికల్ ఫోర్స్ది, m ఇంటూ r/2, r/4n, omega is 2ω in this case. So you will get a value of mr/ω²/n. సో ఇక్కడ 2² కింద ఏమో డినామినేటర్లో 4 ఉంది, ఆ రెండు క్యాన్సిల్ అయితే mr/ω²/n వస్తుంది. సిమిలర్గా సేమ్ కిందన ఉన్న సిలిండర్ 2 దగ్గర ఉన్న సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఎంత వస్తుందంటే mr/ω²/n. ఓకే, దీస్ ఆర్ ద సెకండరీ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ దిస్ షాఫ్ట్ సిస్టమ్. బట్ అంటే దీంట్లో ఒక కాంపోనెంట్ మాత్రమే యాక్ట్ అవుతుంది యాక్చువల్గా సిస్టమ్ మీద. సో cos 2θ, ఇక్కడ కూడా cos 2θ ఉంటుంది. బట్ ఏంటంటే మనం కంప్లీట్గా ఈ ఫోర్సెస్ ఐ మీన్ టోటల్ ఫోర్స్ని బ్యాలెన్స్ చేస్తాను, అప్పుడు ఆటోమేటిక్గా కాంపోనెంట్స్ కూడా బ్యాలెన్స్ అవుతాయి, ఓకేనా. మనకి సిస్టమ్ మీద ఉన్నది mr/ω²/n cos 2θ, నాట్ mr/ω²/n. బట్ మనం ఏం చేస్తున్నాం అంటే అనాలిసిస్ ఈజీగా అవడం గురించి mr/ω²/n ని బ్యాలెన్స్ చేస్తాం కంప్లీట్ ఫోర్స్ని. సో ఆటోమేటిక్గా ఐ మీన్ కాంపోనెంట్స్ కూడా బ్యాలెన్స్ అవుతాయి. సో ఫస్ట్ ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉంది, సో విత్ రెస్పెక్ట్ టు ద రిఫరెన్స్ లైన్ ఇట్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 2θ degrees. సో అండ్ ద ఫోర్స్ మ్యాగ్నిట్యూడ్, ఇది సిలిండర్ 1కి రిలేటెడ్. సో దిస్ ఇస్ సిలిండర్ 1కి రిలేటెడ్. దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత అంటే mr/ω²/n. సో సిమిలర్గా మనకి సెకండరీ క్రాంక్ ఉంది కదా, సెకండరీ క్రాంక్ దగ్గర ఉన్న ఐ మీన్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉంది కదా, సెకండరీ ఫోర్స్ ఇన్ ద సెకండ్ సిలిండర్, అది కూడా ఎంత సేమ్ mr/ω²/n. దిస్ ఈజ్ ఫర్ సిలిండర్ 2. సో దిస్ ఈజ్ ఫర్ సిలిండర్ 2. This is for cylinder 2. This is for cylinder. Okay, so ఇది యాక్చువల్గా టోటల్ ఐ మీన్ దీని యొక్క హారిజాంటల్ కాంపోనెంట్ ఆర్ కాస్ కాంపోనెంట్ అనేది ఏంటి, అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ దట్ సిస్టమ్. సో దీనికి మనం ఐ మీన్ ఇది కంప్లీట్ ఫోర్స్ అయితే దీనికి మనం కాంపోనెంట్స్ కింద రిజాల్వ్ చేయొచ్చు కదా. ఓకే, దిస్ హారిజాంటల్ కాంపోనెంట్, this is your horizontal component. So 2mr/ω²/n cos 2θ. సో యాక్చువల్గా మ్యాగ్నిట్యూడ్ mr/ω²/n ప్లస్ mr/ω²/n. సో రెండు యాడ్ చేస్తే మనకి 2mr/ω²/n వస్తుంది. సో 2mr/ω²/n, and that the horizontal component will be
cos 2 theta. So because this unbalanced force makes an angle of 2 theta with respect to the reference, so this is your unbalanced secondary force acting on the system. So unbalanced secondary force acting on that system. So secondary force polygon is not closed in this case. Okay na? ఇది magnitude but not 2 mr omega square by n. So only cos 2 theta component మాత్రమే మనకి unbalanced secondary force acting on that system. So secondary forces ఉన్నాయి. So I mean some engine center line దగ్గర there should be some moment by these secondary forces. So secondary forces వల్ల వచ్చిన couples కూడా engine center line దగ్గర యాక్ట్ అవుతాయి. Secondary couple diagrams. So secondary couples produced by the secondary forces. ఓకే మనకి ఐ మీన్ కాస్ టీటా కాంపోనెంట్స్ అనేవి ఏంటి మనకి ఇక్కడ యాక్చువల్గా అవి అన్బ్యాలెన్స్డ్ కాంపోనెంట్స్ యాక్టింగ్ ఆన్ ద సిస్టమ్. సో జస్ట్ అవి డ్రా చేద్దాము. సో ఫస్ట్ సిలిండర్ 1 దగ్గర ఉన్న క్రాంక్ సెకండరీ క్రాంక్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 2 theta. సో సెకండరీ క్రాంక్ ఎలా ఉందంటే ఈ డైరెక్షన్లో యాక్చువల్గా secondary crank ఉంది. This is your secondary crank of the first cylinder. So next cylinder 2. So cylinder 2 లో ఉన్న secondary crank makes an angle of 360 plus 2 theta. 360 plus 2 theta. This is the secondary crank of the cylinder 2. So actually engine center line suppose middle ఎక్కడ ఉంది. So engine center line suppose ikkada undi. This is your engine center line. So this engine center line at a distance of L by 2 and at a distance of L by 2 here. So engine center line middle lo undi. So ఏదో ఒక సైడ్ నెగటివ్ కింద తీసుకోండి. సో సపోజ్ దిస్ మైనస్ L by 2 అనుకోండి, ఇదేమో ప్లస్ L by 2 అనుకోండి. సో ఇప్పుడు మూమెంట్స్ క్యాలిక్యులేట్ చేయాలి అబౌట్ దిస్ ఇంజిన్ సెంటర్ లైన్. సో మూమెంట్స్ so the secondary couple by cylinder 1 about the engine center line will be సో ఇక్కడ యాక్చువల్గా సెకండరీ ఫోర్స్ ఇక్కడ యాక్ట్ అవుతుంది. సో దాని యొక్క అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ ఎంత ఎంఆర్ ఒమేగా స్క్వేర్ బై ఎన్ కాస్ ఇక్కడ ఎంత యాంగిల్ చేస్తుంది ఫోర్స్ 2 theta. సో ఇంటూ సో ఈ రిఫరెన్స్ ఇంజిన్ సెంటర్ లైన్ కి అప్వర్డ్ పాజిటివ్ తీసుకున్నాము, ఇక్కడేమో డౌన్వర్డ్ నెగిటివ్ తీసుకున్నారు. సో ఇది ఇంటూ ప్లస్ L by 2. ఓకేనా, ప్లస్ L by 2. సో సిమిలర్గా సెకండ్
అంటే ఇది ఫస్ట్ సిలిండర్కి సంబంధించిన సెకండరీ ఫోర్స్ వల్ల వచ్చిన కపుల్. సిమిలర్గా ఇక్కడ సెకండ్ సిలిండర్ ఉంది కదా, సెకండ్ సిలిండర్ యొక్క సెకండరీ క్రాంక్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 360 ప్లస్ 2θ. సో దిస్ సెకండరీ ఫోర్స్ ఆల్సో will produce a moment about this engine center line or couple. So secondary couple by cylinder 2 about the engine center line will be about the engine center line will be. సో ఇక్కడ మనకి ఇంజన్ సెంటర్ లైన్కి బిలో ఉన్నది -L/2 తీసుకుంటున్నాము, అండ్ దట్ ఫోర్స్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 360 ప్లస్ 2θ. సో ద అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్, ద అన్బ్యాలెన్స్డ్ సెకండరీ ఫోర్స్ విల్ బి mr omega square by n, mr omega square by n cos 360 plus 2θ. This is the unbalanced force, secondary unbalanced force by the second cylinder, and it is multiplied by -L/2. If you add these two secondary couples about the engine center line, you will get the net, the total secondary couple you will get mr omega square by n L/2 cos 2θ minus L/2 cos 360 plus 2θ. So you will get, so 360 plus 2θ is nothing but cos 2θ. So mr omega square by n L/2 cos 2θ minus L/2 cos 2θ. You will get 0 here. So the secondary couple produced by the secondary forces about the engine center line is balanced in this two-cylinder two-stroke engine. Secondary couple is balanced in this particular two-cylinder two-stroke engine. అంటే ఒక్కో సిలిండర్ ఒక్కో టైప్ ఆఫ్ ఇంజిన్ ఒకేలా ఉండదు. ఒకసారి ఏమో ప్రైమరీ ఫోర్సెస్ బ్యాలెన్స్ అవుతాయి, ఒకసారి ప్రైమరీ కపుల్స్ బ్యాలెన్స్ అవుతాయి, ఒకసారి సెకండరీ ఫోర్సెస్ బ్యాలెన్స్ అవుతాయి, ఒకసారి సెకండరీ కపుల్స్ బ్యాలెన్స్ అవుతాయి, డిపెండింగ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ సిలిండర్స్ అండ్ ద ఫైరింగ్ ఆర్డర్ దట్ యు ఆర్ టేకింగ్. యూ విల్ గెట్ ద పార్షియల్ బ్యాలెన్సింగ్. సో మనకి టూ సిలిండర్ టూ స్ట్రోక్ ఇంజిన్లో రెండు బ్యాలెన్స్ అవుతున్నాయి. ఒకటి ఏంటంటే ప్రైమరీ ఫోర్సెస్ బ్యాలెన్స్ అవుతున్నాయి, అలాగే సెకండరీ కపుల్స్ బ్యాలెన్స్ అవుతున్నాయి. బట్ ప్రైమరీ కపుల్ ప్రైమరీ అన్బ్యాలెన్స్డ్ ప్రైమరీ కపుల్ ఉంది. సిమిలర్గా సెకండరీ ఫోర్స్ కూడా సమ్ 2mr omega square by n cos 2θ. ఇది అన్బ్యాలెన్స్డ్ సెకండరీ ఫోర్స్. ప్రైమరీ ఫోర్స్ అండ్ సెకండరీ కపుల్ diagrams are balanced in two-cylinder two-stroke engine, but primary couple and secondary force are not balanced in this two-cylinder two-stroke engine. So different engines ka different ga balance avutayi. So depending on the requirement, you will choose the corresponding engine from balancing point of view. Okay, a 4-cylinder oil engine is in complete primary balance. The arrangement of the reciprocating masses in different planes is as shown in figure. The stroke of each piston is 2 r millimeters. Determine the reciprocating mass of the cylinder 2 and the relative crank positions. So this problem is similar to the balancing of several masses which are rotating in two different planes. ఓకే, ఒక 4-cylinder ఆయిల్ ఇంజిన్ ఉంది. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఇట్ ఈస్ ఇన్ కంప్లీట్ ప్రైమరీ బ్యాలెన్స్ అంటున్నారు. సో కంప్లీట్ ప్రైమరీ బ్యాలెన్స్ అని మీకు మెన్షన్ చేశారు అంటే ద ప్రైమరీ ఫోర్సెస్ ప్రొడ్యూస్డ్ బై దీస్ మాసెస్ ఆర్ బ్యాలెన్స్డ్ ఇన్ దిస్ కేస్.
So primary forces are balanced. Primary forces are balanced. Similarly, primary couples are also balanced. Are also balanced. So these are the uh, points that we will get from this complete primary balance. So primary forces are balanced and primary couples are also balanced. So this is the 4-cylinder oil engine. So మొత్తం total గా 4 cylinders ఉన్నాయి. So this is first cylinder, this is second cylinder, and this is third cylinder, this is fourth cylinder. So which are in different planes. So complete primary balance అంటున్నారు అంటే primary force polygon is closed and primary couple is also closed. So complete primary balance. So from complete primary balance you will get the statement. So primary force polygon is closed. Similarly, primary couple polygon is also closed. Is also closed. So in balancing problems, you will find the analytical method as well as graphical method. But analytical method requires a lot of calculations, but graphical method is somewhat easy. So we will solve using graphical method. So let us consider we need to find the reciprocating mass of the cylinder 2 and the relative crank positions. The stroke of each piston is 2 r millimeters. The stroke of each piston is 2 r millimeters. So stroke, as they are giving the stroke value, so you will get the crank length as crank length is equal to stroke by 2. Stroke by 2. Stroke is nothing but 2 r, so 2 r by 2. So crank length is smaller. So determine the reciprocating mass of the cylinder 2 and the relative crank positions. Okay, so 4 cylinders లో four different planes లో 4 masses ఉన్నాయి. సో కంప్లీట్ బ్యాలెన్స్, సో ప్రైమరీ బ్యాలెన్స్ ఐ మీన్ ఈ సిస్టమ్ మొత్తం ప్రైమరీ బ్యాలెన్స్ కండిషన్ ని సాటిస్ఫై చేయాలి అంటే ఈ సెకండ్ ప్లేన్ లో ఉన్న మాస్ ఎంత అన్నది క్వశ్చన్. సో సెకండ్ ప్లేన్ లో మనం ఎంత మాస్ ప్లేస్ చేస్తే మనకి ఈ సిస్టమ్ మొత్తం కూడా ప్రైమరీ బ్యాలెన్స్ లో ఉంటుంది, ఈ ఇన్లైన్ ఇంజిన్ యొక్క సిస్టమ్ మొత్తం. ఓకే, సో ఫస్ట్ మనం ఇదివరకు చేసిన స్టెప్సే. సో ఫస్ట్ M1 రాద్దాం. ఫస్ట్ మాస్ ఎంత ఇచ్చారు, 380 kg. అండ్ M2 మనకు తెలియదు, సో అలాగే M3 590, M4 480. ఓకేనా, M2 590, M4 480 kg. So next calculation we need to do is M1 R1. So here M2 R2, here M3 R3, here M4 R4. So as these are all identical units, సో ఐడెంటికల్ యూనిట్స్ కాబట్టి మనకి ఈ క్రాంక్ రేడియస్ మొత్తం అన్ని ఇంజన్స్ యొక్క క్రాంక్ రేడియస్ ఎంత అవుతుంది, స్మాల్ ఆర్ అవుతుంది. సో 380 మల్టిప్లైడ్ బై స్మాల్ ఆర్. సిమిలర్గా సో ఇది M2 మల్టిప్లైడ్ బై స్మాల్ ఆర్, 590 మల్టిప్లైడ్ బై స్మాల్ ఆర్, 480 మల్టిప్లైడ్ బై స్మాల్ ఆర్. ఓకే, so next we need to determine the couple. So M1 R1 L1, similarగా M2 R2 L2, M3 R3 L3, M4 R4 L4. Okay, so we need to consider to find out the couple values. We need to take a reference line, so reference plane.
సో మనకి ఏదైతే ఎక్కడైతే మాస్ అనేది అన్నోన్ ఉందో సో ఆ పర్టికులర్ ప్లేన్ రెఫరెన్స్ ప్లేన్ కింద తీసుకోవాలి. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈస్ యువర్ రెఫరెన్స్ ప్లేన్. సో ప్లేన్ 2 విల్ బి యువర్ రెఫరెన్స్ ప్లేన్. సో ప్లేన్ 2 రెఫరెన్స్ కింద తీసుకోండి. సో సో ఇది లెఫ్ట్ సైడ్ ఉందని తీసుకోండి. సో డౌన్వర్డ్ ఉన్నవి మైనస్ తీసుకోండి. సో మైనస్ 1.3 మీటర్స్. సో అలాగే ఇవన్నీ కూడా ప్లస్లో అవుతాయి ఇప్పుడు. సో మల్టిప్లై చేయడమే. సో వాట్ ఎవర్ యూ గెట్ M1, అసలు M1R ఆల్రెడీ వచ్చింది, M1R1 వచ్చింది ఆల్రెడీ, దాన్ని మైనస్ 1.3తో మల్టిప్లై చేయాలి. బికాస్ రిఫరెన్స్ ప్లేన్కి, ఎందుకంటే ఇది రిఫరెన్స్ ప్లేన్ కదా, రిఫరెన్స్ ప్లేన్కి మాస్ 1 ఉన్న ప్లేన్కి ఉన్న డిస్టెన్స్ ఎంత మైనస్ 1.3. సో వీ నీడ్ టు మల్టిప్లైడ్ M1R1 విత్ మైనస్ 1.3. So 380 into R minus 1.3. You will get a value of minus 494 R. Okay. Next M3, R3, L3. So you 590 into R. So L3. So plane 2 ki plane 3 కొన్న distance ఇక్కడ చూడండి, ఇదేమో plane 2, ఇదేమో plane 3. So you have a distance of 2.3. సో నెక్స్ట్ ప్లేన్ 2 కి ప్లేన్ 4 కి 2.8 ప్లస్ 1.3 4.1. ఇదేమో 2.8, ఇక్కడ ఎంత వస్తుంది అంటే 1652 R. సిమిలర్గా 480 ఇంటూ R ఇంటూ మల్టిప్లైడ్ బై 4.1. you will get 1968 R. so these are the positive values and this is your negative value. సో బట్ ఏంటంటే ఫస్ట్ మనం కపుల్ పాలిగాన్ డ్రా చేయాలి, ఎందుకంటే ఈ రిలేటివ్ యాంగులర్ పొజిషన్స్ తెలియదు. అంటే మీరు ఫోర్సెస్ డ్రా చేయడానికి రిలేటివ్ యాంగులర్ పొజిషన్స్ తెలియదు. సో ఎక్కడైతే మినిమం అన్నోన్స్ ఉందో అక్కడికి వెళ్తాం. సో ఇవేమో ఫోర్సెస్, ఇవన్నీ కూడా ఈ 4 కూడా ఫోర్సెస్, ఇవేమో కపుల్స్. సో కపుల్స్ ఓన్లీ 3 ఉన్నాయి, ఫోర్సెస్ ఏమో 4 ఉన్నాయి. సో ఎక్కడైతే అన్నోన్స్ తక్కువ ఉన్నాయో అక్కడైతే మనం ఇక్కడ ఈజీగా కపుల్స్ నుంచి చేయొచ్చు కాబట్టి కపుల్స్ దగ్గరికి వెళ్తుంది. సో మైనస్ 494 R ఒకటి, 1652 R ఒకటి, 1968 R ఒకటి. సో టోటల్గా 3 కపుల్ వాల్యూస్ ఉన్నాయి. సో మనం ప్రైమరీ కపుల్ అనేది, ప్రైమరీ కపుల్ పాలిగాన్ ఈస్ క్లోజ్డ్, ఎందుకంటే కంప్లీట్ ప్రైమరీ బ్యాలెన్స్లో ఉండాలని చెప్పారు మనకి సిస్టమ్. సో కంప్లీట్ ప్రైమరీ బ్యాలెన్స్ అంటున్నారు అంటే యువర్ ప్రైమరీ కపుల్ పాలిగాన్ విల్ బి క్లోజ్డ్, షుడ్ బి క్లోజ్డ్. సో కంప్లీట్ primary balance. So complete primary balance. So which means primary couple polygon, primary couple polygon is closed. సో మనకున్న వాల్యూస్ ఏంటంటే మైనస్ 494 R, ఇదేమో M1R1, అలాగే M3R3 ఎంత అంటే 1652 R, అలాగే M4R4, సారీ ఇది L1, ఇది L3, ఇది L4 ఎంతంటే 1968 R. ఓకే. సో ఇప్పుడు మీరు ఏదో ఒక, అంటే ఈ కపుల్ పాలిగాన్ డ్రా చేయడానికి ఏదో ఒక రెఫరెన్స్ తీసుకోవాలి కదా ఖచ్చితంగా, ఎందుకంటే ఈ వెక్టర్స్ ని విత్ రెస్పెక్ట్ టు అనదర్ వెక్టర్ చెప్పాలి అంటే, అంటే ఏ డైరెక్షన్ లో ఉంది మాస్ చెప్పాలంటే ఏదో ఒకటి రెఫరెన్స్ కింద తీసుకోవాలి. సో ఇక్కడ ఏం తీసుకుంటున్నాం అంటే సపోజ్ మాస్ 3 అనేది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ లో ఉందని తీసుకుంటున్నాం. ఓకేనా. సో లెట్ us కన్సిడర్ దిస్ యాజ్ ఎ రెఫరెన్స్. సో రిఫరెన్స్ ప్లేన్ అనేది ఇది అనుకో, రిఫరెన్స్ మాస్ ఇది. ఓకే. రిఫరెన్స్ ప్లేన్ గా రిఫరెన్స్ మాస్ అంటే మాస్ 3 అనేది అలాంగ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ లో ఉందని తీసుకుంటున్నాం. సో అప్పుడు మనం ఈ మైనస్ 1958 ఉంది కదా, సారీ 1652 R. సో దాన్ని మనం డ్రా చేస్తాం. సో ఎందుకంటే ఇప్పుడు అన్ని
ఇక్కడేమో ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ కూడా ఆర్ ఉంది. సో డివైడ్ బై ఆర్ చేసేయండి. సో మీకు 1652 వస్తుంది, ఇక్కడ 1968 వస్తుంది, -49. ఎందుకంటే స్కేల్ తీసుకున్నాం అనుకోండి. ఓకేనా? సో 1652 ఫస్ట్ మనం డ్రా చేసేది 1652 ఆర్. ఆర్ వాల్యూ తెలీదు, బట్ మొత్తం అన్ని వాల్యూస్లో ఆర్ వాల్యూ కామన్ కాబట్టి ఇది M3 R3 L3. సో ఇంకెన్ని వాల్యూస్ ఉన్నాయి? ఒకటేమో 1968, ఇంకోటి ఏంటి 494. సో ఇక్కడ నుంచి 1968 తోటి ఒక ఆర్క్ డ్రా చేయండి. 1968 తోటి ఒక ఆర్క్, సిమిలర్గా ఇక్కడ నుంచి 494 తోటి ఒక ఆర్క్. సో ఇప్పుడు జాయిన్ చేయండి. ఇదేంటి ప్లస్ 1968 ఆర్. ఓకేనా? సో ఇదేంటి మైనస్ M1 R1 L1 ఇది. ఓకేనా? ఇది మైనస్ M1 R1 L1 ఎందుకంటే ఇది యాక్చువల్గా నెగిటివ్ సైడ్ ఉంది, ఆపోజిట్ సైడ్ ఉంది. రిఫరెన్స్ ప్లేన్కి ఆపోజిట్ సైడ్ ఉంది కదా, -M1 R1 L1. సో ఈ M2కి ఇది యాక్చువల్ ఐ మీన్ బిలో M2 బిలో ఈ ప్లేన్ ఉంది. సో -1.3. సో అంటే -L1 ఇంటూ M1 R1. సో ఇది నెగిటివ్. సో మీకు ఈ డైరెక్షన్లో మీకు -M1 R1 L1 వచ్చింది. సో నాకు పాజిటివ్ M1 R ఏ డైరెక్షన్లో ఉంటుంది? దీనికి ఆపోజిట్ ఉండాలి, అంతే కదా. సో దిస్ ఈజ్ యువర్ M1 R1 L1. ఓకే, ఇది నెగిటివ్, ఇది -M1 R1 L1 అనేది కిందకు వచ్చిన వెక్టర్. సో పాజిటివ్ M1 R1 L1 వెక్టర్ ఎలా వస్తుంది? దానికి ఆపోజిట్గా వస్తుంది. ఓకేనా? సో యాక్చువల్గా ఉండాల్సిన మాస్ ఈ డైరెక్షన్లో ఉండాలి, నాట్ ఇన్ దిస్ డైరెక్షన్. ఓకే, ఎందుకంటే కపుల్ వెక్టర్, బట్ ఫోర్స్ వెక్టర్ అంటే ఏంటి? ఈ L1 ఏమి ఉండదు. సో మనకి ఓన్లీ M1 R1 ఉంటుంది. సో M1 R1 ఏ డైరెక్షన్లో ఉంది? అప్వర్డ్ ఉంది. సో ఆ డైరెక్షన్లో మనకి మాస్ M1 ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏమొస్తుందంటే ఇక్కడ θ4 వస్తుంది. సిమిలర్గా ఇక్కడ నుంచి మీకు θ1 వస్తుంది. ఇది అలాగా θ3 0, ఇంకా θ2 కావాలి. ఆ θ2 అనేది మీకు యాక్చువల్గా ఫోర్స్ పాలిగాన్ నుంచి వస్తుంది. ఇదేమో కపుల్ పాలిగాన్, ఫోర్స్ పాలిగాన్ నుంచి మీకు అది వస్తుంది. ఫోర్స్ పాలిగాన్. సో మనకి ఉన్న వాల్యూస్ ఏమున్నాయంటే ఫస్ట్ M1 R1 ఈజ్ ఈక్వల్ టు 380 ఇంటూ R, M3 R3 ఈజ్ ఈక్వల్ టు 590 R, M4 R4 ఈజ్ ఈక్వల్ టు 480 R, M2 R2 ఈజ్ ఈక్వల్ టు ఇది M2 ఇంటూ స్మాలర్. సో మనకి ఆల్రెడీ మనకి రిలేటివ్ యాంగులర్ పొజిషన్ తెలిసినాయి. సో మనం ఈజీగా డ్రా చేయగలం. సో మొత్తం అన్ని వాల్యూస్ లో కూడా మనకి యాక్చువల్గా ఆర్ కామన్ గా ఉంది చూడండి. ఇక్కడేమో 380 ఇంటూ ఆర్, ఇక్కడేమో 590 ఇంటూ ఆర్, ఇక్కడ 480 ఇంటూ ఆర్, ఇది M2 ఇంటూ ఆర్. సో మొత్తం అన్నిటిని డివైడ్ బై ఆర్ చేసేయండి. సో మీకు సమ్ వాల్యూస్ వస్తాయి. సో ఫస్ట్ ఈ M3 R3 అనేది θ3 అనేది 0. సిమిలర్ గా ఈ θ1 ఎంత వస్తుంది అంటే 123 degrees ఎంత వస్తుంది? θ1 123 degrees వస్తుంది. అలాగే θ4 అనేది 168 degrees వస్తుంది. ఓకే, సో ఈ θ2 అనేది ఫ్రమ్ ఫోర్స్ పాలిగాన్ డ్రా చేసిన తర్వాత మనకి θ2 వాల్యూ అనేది తెలుస్తుంది. ఫస్ట్ M3 R3 ఫస్ట్ డ్రా చేయండి. M3 R3 దీనికి మ్యాగ్నిట్యూడ్ ఎంత? 590 ఇంటూ ఆర్. సో నెక్స్ట్ M4 R4 కానీ లేదంటే M1 R1 కానీ డ్రా చేస్తారు. సో M4 R,
ఎంత 168 degrees కదా. M4 R4 480 into R. సో ఇక్కడ నుంచి ఈ 168 degrees. నెక్స్ట్ మళ్ళీ M1 R1. సో M1 R1 makes an angle of M1 R1 380 into R. It makes an angle of 123 degrees. So this is your M2R. సో క్లోజింగ్ సైడ్ ఏమవుతుంది, M2R అవుతుంది. సో ఇక్కడ మీకు θ2 వాల్యూ అనేది ఇక్కడ వస్తుంది. ఓకేనా. సో అలాగే M2 ఇంటూ R, దీని మ్యాగ్నిట్యూడ్ కనుక్కోండి. R ఆల్రెడీ అన్నట్లో కామన్. సో మీకు వచ్చిన మ్యాగ్నిట్యూడ్ ఇక్కడ ఎంతైతే వచ్చిందో అదే మాస్ అవుతుంది. ఓకే. M2 వాల్యూ ఎంత వస్తుంది అంటే 427 kg వస్తుంది. θ2 ఎంత వస్తుంది అంటే 282 degrees వస్తుంది. సో ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ బ్యాలెన్సింగ్ యూనిట్. సో మీకు దీనికి కొంచెం కంటిన్యూషన్ ఉంది, ఆ నోట్స్ మీకు పంపించేస్తాను నేను డైరెక్ట్గా. సో అది మీరు చదివితే అర్థమైపోతుంది. ఓకే. సో నెక్స్ట్ మనం మండే నుంచి మెకానికల్ వైబ్రేషన్స్ డిస్కస్ చేద్దాము. ఓకే. సో నేను అనలిటికల్ మెథడ్లో నేను చెప్తాను, ఏదో ఒక ప్రాబ్లం తీసుకుని చెప్తాలే నేను. సో నెక్స్ట్ క్లాస్కి నేను మెకానికల్ వైబ్రేషన్ స్టార్ట్ చేస్తాను. సో మీరు ఇక్కడ వరకు కూడా కంప్లీట్గా నేర్చుకోండి 4th యూనిట్ మొత్తం. సో చెప్పిన డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్ని ప్రిపేర్ అవ్వండి. అనలిటికల్ మెథడ్ మనం ఆల్రెడీ ఒకటి దానికి డిస్కస్ చేస్తాము. ఒక ప్లేన్లో డిఫరెంట్ మాసెస్ రొటేట్ అవుతున్నప్పుడు. సో సెవరల్ ప్లేన్స్ చేయలేదు, సెవరల్ ప్లేన్స్ నేను చెప్తాను. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. సబ్మిట్ యువర్ అటెండెన్స్ అండ్ యూ మే. So stop the recording and send me the link. So please stop the recording and send me the link.